సో స్మితా సబర్వాల్ ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా కలిసివేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె రిజర్వేషన్ అవసరం లేదు దివ్యాంగులకి అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి ఐఏఎస్ స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ప్రస్తుతం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. అంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అంటే కింద సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది ఆమె? అసలు ఏంది ఎట్లా చూస్తారు? ఇది నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక ట్విట్టర్ వేదికగా నిజంగా ఐఏఎస్ ఆఫీసర్కు ట్విట్టర్ అంటే కొద్దిగా పనిలేని వాళ్ళు పెడుతున్నారు, కానీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఒక పనిలేని వ్యక్తిగా మా పట్ల ఈమె నిరూపించుకుంది. ఎందుకంటే ఇవాళ వికలాంగుల సమాజం ఎంతో కష్టపడి అంటే పుట్టిన దశ నుంచి చచ్చే వరకు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని రావాలి. అలాంటిది మేము ఊరిని గ్రామాన్ని మండలాన్ని జిల్లా రాసి హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో వచ్చి ఎంతోమంది మాలాంటి దివ్యాంగులు ఐఏఎస్ గ్రూప్ 1 మన గ్రూప్ 1 35,000 మందిలా దగ్గర 7,000 మంది వికలాంగులు వికలాంగులు. ఎందుకు మా ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు 100 మంది ఉర్రు. ఇలా అలా ఘోషిస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడడం ఏంది? అసలు రిజర్వేషన్ తీయమనడం ఏంది? అంటే ఈమె ఎంత అంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని గిట్ట ఈమెనే మా పట్ల మాట్లాడుతుంది. అంటే ఈమెకు వికలాంగుల పట్ల ఎంత విషం చిమ్ముతుంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. రంగాల్లో ఇప్పుడిప్పుడే మీరు ఎదుగుతున్న పరిస్థితి, చాలామంది బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే పోరాడుతున్న పరిస్థితి బయట. మరి ఎట్లా చూడాలి మరి దీన్ని? ఈ టైప్లో ఇలాంటి ఏదైతే వ్యాఖ్యలు చేసిర్రో ఐఏఎస్ ఆఫీసర్ మరి ఎట్లా చూస్తారు? నిజమన్నా, నువ్వు మంచి మాట అన్నావు. ఇప్పుడిప్పుడే నిజంగా మేము ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలలో చేరి చదువుకొని ఎంతో కష్టపడి ఇప్పుడు సాధించుకునే దశలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా మాట్లాడడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి గిట్ట రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ఏమని చెప్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మామ జయపాల్ రెడ్డి గారిని ఆదర్శం తీసుకొని రాజకీయాలకు వచ్చినని చెప్పిండు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండు కాబట్టి వెంటనే ఆమె మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఆమెని వివరణ కోడాలి. వికలాంగులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మళ్ళీ ట్విట్టరు ఇది కాదు, బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. మీరు అనుకున్నట్టుగా రెస్పాన్స్ రాకపోతే ఎట్లా మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడే చాలామంది ఇక్కడ బాలలత మేడం, చాలామంది మేధావులు, విద్యార్థి నాయకులు వీళ్ళంతా మాట్లాడారు. 24 గంటలు టైం ఇచ్చారు. ఈ 24 గంటల్లో గిట మీరు క్షమాపణ చెప్పకపోతే మిల్లు ఏడ ఉందో ఆడికి వస్తాం, మిల్లుని ముట్టడిస్తాం. అంతా ఓకే. ఇక 24 గంటలు రేపు ఈ టైన మిల్లుని ముట్టడిస్తాం. అప్పుడు వికలాంగుల సమాజం ఏ విధంగా ఉందో నీకు గుర్తుకొచ్చే విధంగా చేస్తామని ఈ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నట్టు.